హే వినర్స్, వెల్కమ్ టు ఎన్ఎల్పి మాస్టర్ క్లాస్. ఎన్ఎల్పిలో ఇప్పటి వరకు మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మన న్యూరాన్స్ ఎలా వైరింగ్ ఫైరింగ్ జరుగుతాయి, అండ్ మనం ప్రతిరోజు ఒక ఈవెంట్ని చూస్తున్నప్పుడు ఆ ఈవెంట్ని మనం తీసుకున్న తర్వాత డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ ఈ మూడిటి తర్వాత ఫైనల్గా మన మైండ్ ఈవెంట్ 2గా తీసుకుంటుంది. సో ఆ ఈవెంట్ 2లో నుంచి ఒక స్టేట్లోకి వెళ్తాము, ఆ స్టేట్ నుంచి మన రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకున్నాము. ఒకసారి ఇవన్నీ చూడకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి అన్ని వీడియోస్ 1 by 1 చూడండి, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ఎల్పి. ఫ్రెండ్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో 90% ఆఫ్ ద టైమ్స్ మన చేంజెస్ సబ్ కాన్షియస్ మైండ్లో మనం చేస్తున్నాము. ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్నీ కూడా, అది యాంకరింగ్ అవ్వచ్చు, స్విష్ ప్యాటర్న్ అవ్వచ్చు, లేదా ఫాస్ట్ ఫోబియా అవ్వచ్చు, ప్రతి టెక్నిక్ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ పైన పనిచేస్తుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇది మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయా? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్రెయిన్ అండ్ మైండ్ ఈ 2 కాన్సెప్ట్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. బ్రెయిన్ అంటే ఒక హార్డ్వేర్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక CPU ఉంటుంది, అది హార్డ్వేర్. బట్ హార్డ్వేర్ తోటే మనం ఏదైనా పనులు చేయొచ్చా? లేదండి, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు, లేదా మీరు ఒక మొబైల్ ఫోన్లో అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అంటే అప్లికేషన్ ఏంటి? ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం వాట్సాప్ యూజ్ చేస్తాము, టెలిగ్రామ్ యూజ్ చేస్తాము, ఇదంతా ఏంటి? సాఫ్ట్వేర్. సో ఇక్కడ బ్రెయిన్ అనేది హార్డ్వేర్ అయితే మైండ్ అనేది సాఫ్ట్వేర్. సో మన మైండ్లో అన్నీ ఉన్నాయి, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు, బట్ ద సేమ్ టైం థింక్ అబౌట్ యువర్ గ్రాండ్ మదర్. మీ గ్రాండ్ మదర్ ఎలా ఉండేవారు? ఒక్కసారి తన ఫోటో చూడండి, మీకు గుర్తొచ్చిందా? ఒక్కసారి మీ చిన్నప్పుడు 10th స్టాండర్డ్లో ఏ స్కూల్కి వెళ్ళారో ఒక్కసారి ఆ స్కూల్ పేరు గుర్తుకు తెచ్చుకోండి. ఆ స్కూల్లో మీ క్లాస్ టీచర్ ఎవరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. అంటే కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు, నన్ను చూస్తున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో మీరు నిన్న రాత్రి ఏం ఫుడ్ తిన్నారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు లాస్ట్ టైం ఏ మూవీకి మీ ఫ్యామిలీతో వెళ్ళారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సో నేను ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకోండి అన్నప్పుడు మీకు ఏం గుర్తు వస్తుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మళ్ళీ మీరు అక్కడున్న ప్రోగ్రామ్స్ని బయటికి తీస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, సబ్ కాన్షియస్ మైండ్ 90% ఆఫ్ ద బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఈ 2 పార్ట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఐస్బర్గ్ని గుర్తుపెట్టుకోవాలి. నా వాట్ ఈస్ ఐస్బర్గ్? లెట్ us అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ మనం చూస్తుంది ఒక ఐస్బర్గ్. ఐస్బర్గ్ మోడల్లో మనకు బయట కనబడేది ఓన్లీ 10% మాత్రమే. 5 to 10% మనకు విజిబుల్. మిగతా 90% అది వాటర్లో ఉంటుంది, అది కనబడదు. వాటర్లో ఉంటుంది బట్ అది మనకు కళ్ళకు కనబడదు. సో ఇప్పుడు మనం టైటానిక్ షిప్ గనక ఎలా అది యాక్సిడెంట్కి గురైందని చూస్తే వాళ్ళకు పైన మాత్రం కొద్దిగానే కనబడింది, బట్ కింద ఒక పెద్ద ఐస్బర్గ్ ఉంది. సో ఐస్బర్గ్కి ఢీక్కొని దాని యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ చూస్తే అది కనబడింది చాలా పెద్దది. ఇప్పుడు మనం చూస్తే బయటకేమో మనకు ఫ్రూట్స్, స్టెమ్ ఇవన్నీ కనబడుతున్నాయి, బట్ కనబడింది ఏంటి? రూట్స్. ఆ రూట్స్ స్ట్రాంగ్ ఉంటేనే ఆ ప్లాంట్ స్ట్రాంగ్గా ఉండగలదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం బయట ఏం చూస్తున్నాము, మన థాట్స్ మనకు తెలుసు, రైట్? చాలామంది అంటారు, సార్ నాకు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి, అన్వాంటెడ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి. థాట్స్, డిసిజన్స్, అవేర్నెస్ ఇదంతా కూడా మనకు విజిబుల్ పార్ట్లో ఉంటుంది. బట్ ఇన్విజిబుల్ పార్ట్ ఏంటి? హిడెన్ పార్ట్, విచ్ ఈస్ 90% మనకు అది కనబడదు. సో ఆ 90%లో ఉంది ఏంటి? మన బిలీఫ్ సిస్టమ్. మళ్ళీ చెప్తున్నాను, మన నమ్మకాలు ఏంటి, మన లైఫ్ గురించి మన నమ్మకాలు ఎలా ఉన్నాయి? లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆర్ లైఫ్ ఈజ్ వెరీ సాడ్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఈ బిలీఫ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. రిలేషన్షిప్ గురించి, మై రిలేషన్షిప్ ఈజ్ బ్యాడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు సపోర్ట్ మీ. నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, నేను హ్యాపీగా ఉండలేను, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. ఇవన్నీ బిలీఫ్స్ ఎక్కడున్నాయి? ఇవన్నీ బిలీఫ్స్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఈ ఇమోషన్స్ అన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఇమోషన్స్ ఇంపార్టెంట్. మనం ఎక్కువగా ఏ ఇమోషన్లో ఉంటున్నాం? కొంతమంది చూడండి, వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ డామినెంట్ ఇమోషన్. సో దే విల్ సర్చ్ రీజన్స్ అవుట్ సైడ్ టు ఫీల్ హ్యాపీ. వాళ్ళు బయట వాటి రీజన్సే వెతుకుతుంటారు హ్యాపీగా ఉండడానికి, అండ్ ఆ రీజన్స్ వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. మరి ఇంకొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళడానికి రీజన్స్ వెతుకుతుంటారు, ఎందుకంటే వాళ్ళ డామినెంట్ ఇమోషన్ ఏంటి? డిప్రెషన్. ఇక్కడ మనం చూస్తే సబ్ కాన్షియస్ మైండ్ విచ్ ఈస్ అ హిడెన్ పార్ట్, 90% సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది.
బిలీఫ్స్, ఇమోషన్స్, ఐడెంటిటీ, యాజ్ అ పర్సన్ హూ ఆర్ యూ, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు, మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, మీరు ఎలాంటి పర్సన్, ఈ ఐడెంటిటీ ఎక్కడుంది? సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. మీ మెమరీస్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ మెమరీస్ అన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన కండిషనింగ్ జరిగింది. మనని కండిషనింగ్ చేశారు. ఎవరు కండిషనింగ్ చేశారు? మన పేరెంట్స్, సొసైటీ, ఎన్వైరన్మెంట్ అండ్ మన యాన్సెస్టర్ నుంచి మనకు ఆ కండిషనింగ్ వచ్చింది. ఈ కండిషనింగ్ అంతా ఎక్కడ ఉంది? సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. సో మన మెమరీస్ ఎలా ఉన్నాయి, మన ఐడెంటిటీ ఏంటి, మనం యాజ్ అ పర్సన్ కాన్ఫిడెంట్గా ఉన్నామా, వీక్గా ఉన్నామా, మనని మనం రిచ్గా చూస్తున్నామా, పూర్గా చూస్తున్నామా, సో ఇదంతా కూడా మన ఐడెంటిటీ పార్ట్. ఈ ఐడెంటిటీ పార్ట్ ఎక్కడ ఉంది? హిడెన్ పార్ట్, విచ్ ఇస్ సబ్ కాన్షియస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాట్ అదర్ సీస్ ఈజ్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బయట కనబడేది ఓన్లీ 10% మాత్రమే, బట్ కనబడింది రియల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ బిలో ద సబ్ కాన్షియస్ మైండ్. ఒక పర్సన్ రియల్లీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మీరు చూడండి, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక నార్మల్ ఇండివిజువల్ లాగా స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు నరేంద్ర మోదీజీ. సో నరేంద్ర మోదీ తన లైఫ్ని స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ అ వెరీ స్మాల్ టీ సెల్లర్ అంతే. వాళ్ళ ఫాదర్తో తను టీ అమ్మేవాడు. బట్ ఒక పర్సన్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఎలా ఎదిగాడు అంటే, ఇది కాన్షియస్గా వచ్చిన చేంజెస్ కాదు, సబ్ కాన్షియస్ మైండ్లో జరిగిన చేంజెస్. సో సబ్ కాన్షియస్ మైండ్ చేంజెస్ ఎప్పుడైనా సరే పర్మనెంట్గా ఉంటాయి. అందరూ టైప్ చేయండి, పర్మనెంట్ చేంజెస్. బట్ కాన్షియస్ మైండ్లో ఉండేది టెంపరీ చేంజెస్. సో మనం బయటేమో నా థాట్స్ చేంజ్ అవ్వాలి, నా యాటిట్యూడ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం, బట్ లోపల ఉంది ఏంటి? మన బిలీఫ్స్. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను నా లైఫ్లో చూసింది ఏంటంటే, 9th వరకు 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అండ్ తర్వాత కూడా నేను మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్లో. సో నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా నా మైండ్ ఏం చెప్తుందంటే, ఐ డోంట్ డిజర్వ్ దిస్ మనీ, ఇంత డబ్బు, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఎందుకంటే నా మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్లో ఉంది. సో నా దగ్గరికి డబ్బు రాగానే ఖర్చు పెట్టేవాడిని, ఫ్రెండ్స్కి ఇచ్చేవాడిని, ఎవరికైనా ఇచ్చేవాడిని, బట్ డబ్బు మాత్రం నా దగ్గర ఉండేది కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే నా సబ్ కాన్షియస్ బ్లూ ప్రింట్ ఎలా ఉంది? ఐ డోంట్ డిజర్వ్ మనీ, డబ్బు అంత ఈజీగా రాదు, డబ్బు వస్తే నా దగ్గర ఉండదు. సో ఆ బ్లూ ప్రింట్ వల్ల ఐ వాజ్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఛాలెంజెస్, ఎక్కువ ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నా బ్లూ ప్రింట్ చేంజ్ అయింది, అప్పుడు మనీ నా లైఫ్లోకి రావడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్లో చేంజెస్ చేస్తామో, అప్పుడు కాన్షియస్ లెవెల్లో చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు కాన్షియస్ మైండ్ ఏం జరుగుతుంది? కాన్షియస్ మైండ్లో లాజిక్, అనాలిసిస్, డిసిషన్ మేకింగ్. ఇప్పుడు మీరు ఈ డిసిషన్ తీసుకున్నారు, ఈ ఎన్ఎల్పిలో అటెండ్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో మన కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? లాజిక్ అప్లై చేస్తుంది. ఓకే, లాజిక్, ఎస్, ఇది నేర్చుకుంటే నెక్స్ట్ 1 year తర్వాత నేను ఇక్కడ ఉంటాను. ఎస్, ఎక్సర్సైజ్ చేస్తే నా లైఫ్, నేను ఫిట్గా ఉంటాను, నేను హెల్తీగా ఉంటాను. ఇదంతా ఎవరు చేస్తున్నారు? లాజికల్ మైండ్. లాజికల్ మైండ్ ఎప్పుడు అనాలిసిస్ చేస్తుంది. ఓకే, ఇంత స్పెండ్ చేయవచ్చా? ఎస్, ఎక్సర్సైజ్కి నేను జిమ్కి అటెండ్ అవుతున్నాను, సో మంత్లీ నేను ఎంత పే చేయాలి? ఇదంతా లాజిక్ అప్లై చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది, డిసిషన్ మేకింగ్. బట్ సబ్ కాన్షియస్ మైండ్ హ్యాస్ నో లాజిక్, నో డిసిషన్ మేకింగ్, నో అనాలిసిస్. సో సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? అది ఎలాంటిదైనా సరే దాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేసేస్తే అది ఒక హ్యాబిట్గా మారుతుంది. అది మంచి హ్యాబిటే కావచ్చు, చెడ్డ హ్యాబిటే కావచ్చు. మంచి హ్యాబిట్ లైక్ బుక్ రీడింగ్ లేదా జాగింగ్ లేదా ఎక్సర్సైజ్, ఒక మంచి హ్యాబిట్ని కూడా మనం క్రియేట్ చేయాలంటే సబ్ కాన్షియస్ మైండ్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా, అది స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది ఏంటి? రియల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ బిలో ద సబ్ కాన్షియస్ మైండ్. మన హ్యాబిట్స్, మన ఇమోషన్స్, మన ఐడెంటిటీ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. ఇక్కడ చూస్తే మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన మెమరీస్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి, మన బిలీఫ్స్ ఏంటి, మన ఆటోమేటిక్ బిహేవియర్ ఎలా ఉంది. చూడండి, ఒక పర్సన్ కోపంలోకి రావాలంటే తనకు ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 1 second, అంతే, సింపుల్. ఇంట్లో హస్బెండ్ వైఫ్ మధ్య ఒక చిన్న మాట ఆ డిఫరెన్సెస్ రాగానే ఇమ్మీడియట్గా హస్బెండ్ కోపం వచ్చేస్తుంది. సో ఎంత టైం పట్టింది? ఈవెన్ 0.01 seconds. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఇది చాలా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. సో ఎన్ఎల్పి వర్క్స్ ఇన్ దట్ వే. ఎన్ఎల్పి వర్క్స్ లార్జ్లీ విత్ ద సబ్ కాన్షియస్ మైండ్తో పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ద టూల్. సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటేనే అది సరిగ్గా మనకు రిజల్ట్స్ వస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్లో లేని రిజల్ట్స్ రావు. సో ఎన్ఎల్పి వర్క్స్ లార్జ్లీ విత్ ద సబ్ కాన్షియస్ మైండ్. బై రీప్రోగ్రామింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్ వీ కెన్ చేంజ్ హ్యాబిట్స్, ఎమోషన్స్ అండ్ బిలీఫ్స్. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేస్తామో అక్కడ మన హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి, మన బిలీఫ్స్ చేంజ్ అవుతాయి, మన ఎమోషన్ చేంజ్ అవుతుంది అండ్ మన రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు చేంజ్ యువర్ రిజల్ట్స్, యూ నీడ్ టు వర్క్ ఆన్ రూట్స్ పైన మనం పనిచేయాలి. సో ఎన్ఎల్పిలో మనం ఫ్యూచర్లో చాలా టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా రూట్స్,
అంటే సబ్ కాన్షియస్ మైండ్ పైన పనిచేస్తాయి. సో గెట్ రెడీ, ఎందుకంటే ఎన్ఎల్పిలో మనం సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయబోతున్నాము. మనలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని రిలీజ్ చేయబోతున్నాము, పాజిటివ్ బిలీఫ్స్ని ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోని క్లియర్గా చూడండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎస్ ఐ లవ్ ఎన్ఎల్పి అని.